హనుమంతుడిని బ్రహ్మచారి అని అంటారు. కానీ ఆంజనేయుడికి వివాహం జరిగింది. హనుమంతుడి గురువు సూర్యదేవుడు. సూర్యదేవుడు హనుమంతుడికి వేద విద్యలను నేర్పిస్తాడు. కానీ నవవ్యాకరణం మాత్రం నేర్పించడు. ఎందుకంటే హనుమాన్ బ్రహ్మచారి కావడంతో. గృహస్థులకు మాత్రమే నవవ్యాకరణం నేర్చుకునే అర్హత ఉంది కాబట్టి. విద్యాభ్యాసం పూర్తి కావాలంటే ఆంజనేయుడు తప్పక వివాహం చేసుకోవాలని భావించిన సూర్యుడు త్రిమూర్తుల సూచన మేరకు తన కిరణాల కాంతితో సువర్చల దేవి అనే యువతిని సృష్టించాడు. ఈమె అయోనిజ అంటే యోని ద్వారా జన్మించని మహిళ. సువర్చలతో వివాహాన్ని హనుమంతుడు నిరాకరిస్తాడు. కానీ గురుదక్షిణ కింద తన కుమార్తెను వివాహం చేసుకోవాలని సూర్యుడు ఆజ్ఞాపించాడు. అంతేకాదు, సువర్చల దేవకన్య కాబట్టి ఆమెను వివాహం చేసుకున్న నీ బ్రహ్మచర్యానికి ఎలాంటి నష్టం జరగదని చెప్పాడు సూర్యుడు. ఇది లోక కళ్యాణం కోసం జరుగుతున్న కార్యమని సూర్యుడు ఒప్పించాడు. అలా హనుమంతుడికి సువర్చలకి వివాహం జరుగుతుంది. వివాహం జరిగిన మరుక్షణమే సువర్చల తపస్సులో నిమగ్నం అవుతుంది. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.